శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 24వ వార్డులోని కచ్చేరిమిట్టకు చెందిన ఎస్టీ గిరిజన మహిళను కొందరు వ్యక్తులు మాజీ కౌన్సిలర్ గిరిజన ఎస్టీ మహిళపై భౌతిక దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని విషయం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర అందరూ కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు జరిగిన భౌతిక దాడిపై స్పందిస్తూ ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ను మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తప్పక న్యాయం జరిగిస్తామని, దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కలిసి అండగా ఉంటామని బాధిత మహిళకు భరోసా తెలిపారు. పై కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసి ప్రస్తుతం శాసన మండలి సభ్యునిగా ఉన్నటువంటి నా చిరకాల మిత్రులు, ఆత్మీయులు కుంభ రవిబాబు గారు, అదేవిధంగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సురేంద్ర గారు, మా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గిరిజన నేతలు, కార్యకర్తలు, మహిళలు అందరితో కలిసి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. గతంలోనే చెప్పాం ఏ విధంగా ఆ కుటుంబాన్ని హింసించారు, వేధించారు అనేటువంటి అనేక విషయాలు మేము చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు కూడా సేకరించడం, వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నాడు, కానీ ఆచరించడం లేదు. నిన్న కూడా చెప్పాడు, ఎవరన్నా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా ఆ రోజు ఆఖరి రోజు అవుతుంది వాళ్ళకి అని చెప్పాడు. చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు తప్ప ఈరోజు ఈ కేసు జరిగి ఇన్ని రోజులైనా కనీసం అరెస్టులు లేవు, దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేదు. వాళ్ళని రకరకాలుగా పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, ఎంఆర్ఓలు ఏ విధంగా వ్యవహరించారు, అనేక విషయాలు చూసాము. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఒక పక్క ఒక మహిళకి, ఎస్టీ మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలి, నిందితులనే పాపం రక్షించాలి, బాధితులను నిందితులుగా చేర్చాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దొంగ సర్టిఫికేట్లు పుట్టి ఈరోజు రవిబాబు గారు చెప్తున్నారు, ఆయన ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. సురేంద్ర చెప్తున్నాడు, జన్మతః ఏదైతే కులంతో పుడతామో అదే కొనసాగుతుంది తప్ప మనం మారమంటే మారదు. వాళ్ళు ఏం చేశారు, ఒక దగ్గర మన ఎవరో చూపించారు, ఒక దగ్గర షేక్ ఖైరున్నిసా అని ఉంది, ఒక దగ్గర షేక్ సుకుమారి అని ఉంది ఆధార్ కార్డు దగ్గరికి వచ్చేటప్పటికి. కాబట్టి రకరకాలైనటువంటి సర్టిఫికేట్లు వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చినప్పుడు వాటన్నిటిని విచారించి వాళ్ళు దేనికి చెందినటువంటి వాళ్ళు, కాబట్టి ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాదనేటువంటి దాని మీద ఎంఆర్ఓ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఎంఆర్ఓ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, మొన్ననే చెప్పాను నేను. అదేవిధంగా పోలీసులు దానికి సంబంధించి నిందితులు కొమ్ముగాచి బాధితులు నిందితులుగా ఇచ్చారు. ఇది రాష్ట్రంలో సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ కమిషను, మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా మేమందరం అనుకున్నాం, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి
ఈరోజు ఇది రాజకీయాలకు అతీతంగా చేసేటువంటిది. ఒక మహిళకి, గిరిజన మహిళకి, ఎరుకల మహిళకి జరిగినటువంటి అన్యాయం మీద మేమందరం కూడా ఆవేదనతో వచ్చాం తప్ప ఇది రాజకీయం కోసం కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరి మీద దౌడులు జరిగినా, ఎవరి మీద దౌర్జన్యాలు జరిగినా వాళ్ళకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని శ్రేణులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా దీని మీద పోలీసులు కానీ, రెవెన్యూ కానీ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అధికారం శాశ్వతం కాదు. రేపు అధికారాలు మారతాయి. మారినప్పుడు మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న చెప్పా, మరలా చెప్తున్నా, ఈరోజు మీరు చేసేటువంటి పొరపాట్లకి ఆ కుటుంబం ఏదైతే బాధపడుతుందో అంతకి 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి రోజు ఉంటుందనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పటికైనా దాని మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సజావుగా, సాఫీగా దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.